నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పర్యటన. లంక గ్రామాల్లోని ప్రజా సమస్యలపై ఆరా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శల దాడి. గత వైసీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణ. సామర్లకోట మండలం పనసపాడులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేయొద్దు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. గోదావరి వరద ప్రభావితమైన యలమంచిలి మండలంలోని కనగాయలంక, పెదలంక గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత తూర్పు గోదావరి జిల్లా సకిరెట్టిపల్లి మండలం చాకలిపాలెం రేవు నుంచి పడవలో ప్రయాణించి యలమంచిలి లంక చేరుకున్నారు. లంక ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించి స్థానికంగా ఉన్న పరిస్థితులను, పంట నష్టంపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న 25 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, పశుగ్రాసం అందిన తీరును అడిగి తెలుసుకున్నారు. కనగాయలంకలో సుమారు 750 ఎకరాల్లో కొబ్బరి తోటలు, తమలపాకులు, కూరగాయలు సాగు చేస్తున్నామని, వరదల కారణంగా 43 మంది రైతులు నష్టపోయారని సచివాలయం వ్యవసాయ కార్యదర్శి జిల్లా కలెక్టర్కు వివరాలను అందించారు. పంట నష్టం వివరాలు పక్కాగా లెక్కించాలని వీఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో నర్సాపురం ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్, యలమంచిలి తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ పూడి డేవిడ్సన్, వీఆర్ఓ ఎస్ లక్ష్మి, గ్రామ సర్పంచ్ టి నాగరాజు, సచివాలయం సిబ్బంది ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు సంబంధించి 200 కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. నీటిపారుదల శాఖ పనులకు సంబంధించి ఒక్క పని చేయకుండానే కోట్లలో నిధులు స్వాహా చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. మొత్తం 200 కోట్లు ఎత్తేశారు. మీకు ఇది క్లియర్ ఎగ్జాంపుల్. మొన్న జనవరిలో పనిచేసినట్టు, ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు, ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేశారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. ఆపరేషనల్ మెయింటెనెన్స్ అంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది, ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు, ఆ ఊర్లో రైతులు చేసుకునేవాడు. ప్యాకేజీలు చేసేసారు. 18 కోట్ల 70 లక్షల పనులు 5 ప్యాకేజీలు చేశారు. గోవర్ధన్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. ఇంకా ట్రాన్స్ఫర్స్ ఆఫీసర్, ఇంకా ఆయన ఉన్నాడు ఎస్సీ కృష్ణమోహన్, ఆయన భారీ దోపిడీ దారుడు ఇంకా ఉన్నాడు. అదేమంటే అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం సార్, ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని. అయిపోతారు, ఇంకా వారం 10 రోజుల్లో అయిపోతారు, ట్రాన్స్ఫర్లు అయిపోతారు. ఎంక్వైరీ జరిపిస్తాం, యాక్షన్ తీసుకుంటాం. కొంతమంది ఇంజనీర్లు వచ్చారు, అయ్యా గోవర్ధన్ రెడ్డి గొంతు మీద కత్తి పెట్టాడు, తప్పు మాది కాదు అని చెప్పి. మేము చేసింది తప్పేను, బట్ తప్పు ఆయన చేయించాడు. పని చేశారంటున్నారు. ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు. మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు. ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు. ఈ రోజు ఎక్కడున్నాం మనం? ఏం మెయింటెనెన్స్? అసలు ఎక్కడ పని జరిగింది? ఇప్పుడు మీరు చెప్పారు రైతు బిడ్డల్ని మీరే విచారించారు. అయ్యా ఇక్కడ ఒక్క పార పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, అసలు పని జరగలేదు. పని జరిగినట్టు, ఇది శాంక్షన్ అయినట్టు మాకు తెలియదు అన్నారు. నీరు చెట్టులో ఆ గ్రామాల్లో రైతులకు వదిలిపెట్టాం. ఆ గ్రామంలో పోయి రైతులు అక్కడ రైతులతో కలిసి పనిచేశారు. దానికి చాలా ఘోరంగా హీనంగా మాట్లాడారు. మొత్తం 2019 తర్వాత ఒక్క రూపాయి బిల్ చేయకుండా వదిలిపెట్టేసేసారు. రైతు బిడ్డలు నాశనం అయిపోయినారు. అప్పులు కొలిమిలో కుప్ప కూలిపోయినారు. ఈరోజు మీరు అసలు పని చేయకుండా దోచుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆడు పిడియలు వాయించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే, నేను హోల్సేల్ దోచుకుంటా, ల్యాండ్, వైన్, మైన్ నేను దోచుకుంటా, మీరు జిల్లాలో ఏమైనా దోచుకోండి, నియోజకవర్గాల్లో దోచుకోండి, ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేసుకోండి అని చెప్పి పాలసీ తెచ్చిపెట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేశారయ్యా, సర్వనాశనం. ఈయనున్నాడు ఇక్కడ ఒక మంత్రి, ఆయన మళ్ళీ వ్యవసాయ మంత్రి. మన కర్మ. రమ్మను, దమ్ముంటే ఈ కాలువల మీద నిలబడి పని జరిగింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ 6 months.
కాకినాడ జిల్లా హుస్సేన్పురం గ్రామంలో పెదాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 4,000 రూపాయల పెన్షన్ పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణలు పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చల్లా బుజ్జి, కోట అప్పారావు, చల్లా వెంకటరమణ, పొప్పాల సాయి, పలివేల చంద్రశేఖర్, గుడాల గణేష్, కాకరపల్లి లోవరాజు, తలారి శ్రీనివాసరావు, నొక్కు రమణ, బుంగా బాలరాజు, పంచాయతీ సెక్రటరీ కర్రి శ్రీనివాసరావు, వెల్ఫేర్ ఆఫీసర్ వింజమూరి ఆచార్య, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. 4,000 రూపాయలు ఇవ్వాలి పేదవాడికి, అలాగే వికలాంగులకి 6,000 ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి మనందరం కూడా మీ దగ్గరికి వెళ్ళి ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన నెలలో మా అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మరి ఇవాళ కార్యక్రమం చేసి ఇవాళ 80-90% అయిపోవాలని ఆలోచనతో ఇవాళ పొద్దు నుంచి కూడా మొదలెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇవాళ పనసపాడులో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ పనసపాడు ఇద్దరికి మీకు అందరికీ తెలుసు, మొత్తం రోడ్లన్నీ కూడా ఆ రోజు మరి 14-19లో రోడ్డు వేసాం, పంచాయతీ కట్టాం, అనేక కార్యక్రమాలు, గుడి కట్టాం, స్కూల్ కట్టాం, ఇవన్నీ కూడా చేసాం. మనందరం కూడా మరి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 4,000 చేయాలంటే 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు 3,000 చేయాలి, 4,000 ఇమీడియట్గా చంద్రబాబు గారు 4,000 చేసి మీకు అందరికి ఇవ్వాలి, మాట ప్రకారం ఇవ్వాలని చెప్పి ఇదే కాకుండా ఏదైతే స్కీములు ఉన్నాయో, ఏదైతే 6 సూత్రాల పథకాలు ఏం పెట్టాడో అవన్నీ కూడా వీళ్ళన్నీ కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్నీ కూడా అమలు చేయడానికి డబ్బులు లేకపోయినా ఏదో పట్టుకొచ్చి ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను. పెద్దాపురం వచ్చినోడికి ఇలా బ్రహ్మాండంగా రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లన్నీ కూడా తెచ్చాం. ఇవన్నీ కూడా రోడ్లు అవుతున్నాయి. ఇవాళ మంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా పెద్ద రోడ్డు కూడా మనకి ఇస్తున్నారు, అవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం ఈ కార్యక్రమం జరగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా మీకు మీ అవసరాలు ఏంటి తెలుసుకుని మీ అవసరాలన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుని మన పిల్లల్ని బాగా చదివించుకోండి. ఇవాళ ఏది కావచ్చు అది ఇవాళ పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇచ్చాడు. అలాగని అనేక కార్యక్రమాలకు ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో మాట్లాడి అన్నింటినీ కూడా చేస్తున్నాడు. తెచ్చి ఇవాళ మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పెన్షన్ 2,000 నుంచి 3,000 పెంచుతారని హామీ ఇచ్చి మరి ముసలివారు అందరినీ అంటే పెద్దలందరినీ అవ్వాన దాత అని చెప్పి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు సమయం తీసుకున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి. మరి వారిని నమ్మించి ఏదో తల మీద ముద్దులు పెట్టి నిమిరి నానా అబద్ధాలు చెప్పి 1,000 రూపాయలు పెంచడానికి నానా అవసరపడ్డ జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి ఎక్కిన వెంటనే మరి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 3,000 నుండి 4,000 రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మరి ఇటువంటి ప్రభుత్వాలని మీరందరూ కూడా రోజు చూస్తున్నారు టీవీలో వార్తలు. అందుకే వారికి బుద్ధి చెప్పి గర్తింపారు. ఈ రోజు ఒక పనసపాడు లాంటి ఒక గ్రామానికి 1,000 రూపాయల తరపులో 20 లక్షల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదని గుర్తించుకోవాలి. మేము అందరినీ దృష్టిలో పెట్టుకుని పల్లెటూరులే పట్టుకోవాలనేటువంటి విధానంతో ఆయన ఖచ్చితంగా పంచాయతీల మీద కూడా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మరి మంచి గ్రాంట్లు ఇచ్చి గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తారని రాజప్ప గారు నిరంతరం ఇప్పుడు షిరిడి ప్రయాణం ఉన్న ఆయన ఎక్కడ పట్టు వదలకుండా ఏదో ఎక్కేసాం కదా మనకెందులో మన పని మనం చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మంది వస్తూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు ప్రజల మధ్య నుండి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెచ్చుకుని నెరవేర్చాలనేటువంటి నాయకుడు రాజప్ప గారు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన మీ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రజా సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. తొలి ప్రజా దర్బార్ను కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం చేపట్టి ఉదయం 10 గంటల నుంచి మండల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్ వంటి సమస్యలతో ప్రజలు వినతి పత్రాలు అందించారు. వీటితో పాటు పంటలు దెబ్బతిన్న రైతులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే బలరామకృష్ణకు అందించారు.
డాక్టరేట్ తనపై మరింత బాధ్యతను పెంచిందని బీజీబీఎస్ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం నరసాపురం బీజీబీఎస్ కళాశాల యాజమాన్యం సిబ్బంది ఆధ్వర్యంలో నూలి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం సిబ్బంది ఇస్తున్న సహాయ సహకారాల వల్లే బీజీబీఎస్ కళాశాల అభివృద్ది బాటలో పయనిస్తుందని అన్నారు. అద్దెపల్లి సర్వీసెట్టి చేసిన సేవలకు జిల్లాలో ప్రప్రథమంగా పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించిందని, అటువంటి మహనీయుడు స్థాపించిన కళాశాల కార్యదర్శిగా పనిచేస్తున్న తాను డాక్టరేట్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మధుశాలిని, అధ్యాపకులు అమ్మాజీ, నీరజ, ఝాన్సీ, సాగర్, చంద్రకుమారి, రాధా, రోజా, మాధురి, బాలాజీ, జ్యోతి, సిబ్బంది పి శ్రీనివాస్, విజయ, నాగలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు. ఆ సబ్జెక్ట్లో వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేక కొన్ని వందల గ్రంథాలు చదివి లైబ్రరీకి వెళ్ళి ఒక థీసిస్ తయారు చేసి ఒక గైడెన్స్లో దాన్ని సబ్మిట్ చేసి ఆ తర్వాత పిహెచ్డీ తీసుకున్నారు. నేను కూడా పిహెచ్డీ తీసుకోవాలంటే ఆ లైన్లో నేను వెళ్ళొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు చదువుకోలేదని చెప్పేసి నేను చేయలేనేమో కూడా అలాగా. అది కూడా ఏంటంటే ఒక అదృష్టమే డాక్టరేట్ వచ్చిందంటే, ఒక అత్యున్నతమైనటువంటి సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్. అది పూర్తి సంతోషం నాకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ డాక్టరేట్ డిగ్రీ ద్వారా మన కాలేజీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్కి ఒక మంచి స్థానం వచ్చి మంచి గుర్తింపు వచ్చినప్పుడు ఈ డాక్టరేట్ డిగ్రీ నాకు ఉపయోగపడినందుకు అప్పుడు నిజమైనటువంటి సంతోషం నేను పొందుతాను. అది రావాలని కోరుకుంటున్నాను. ఆ విషయంలో నా వంతు కృషి నేను ఎప్పుడూ చేస్తాను. నేను చేసే కృషికి ఈ డాక్టరేట్ ఉపయోగపడాలని, ఈ సంస్థ ఎంతకాలం ఇంత నిర్విరామంగా ఇంత చక్కగా జరుగుతున్నది అంటే కేవలం 100కి 100% కూడా పార్ట్ టైం లెక్చరర్స్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క కృషి ఎనలేనిది. ఈ ఆనందంలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు కీర్తిశేషులు రామచంద్రరావు గారికి అలాగే నాగరత్నం గారికి పాదాభివందనాలు చెప్పుకుంటూ, ఈ సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ అద్దెపల్లి సర్వీసెట్టి గారు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దీవెనలు ఎల్లవేళలా ఈ సంస్థ మీద చూపించడం వల్ల ఈ సంస్థ ఎప్పటికీ కూడా ఆయన కాలం చేసి 25 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా నిరంతరాయంగా కొనసాగుతుందంటే కేవలం ఆయన యొక్క ఆశీస్సులు మాత్రమే. నేను సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా 2011 నేను చేస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తోటి ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అయితేనే, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితేనే, ఎయిడెడ్ లెక్చరర్స్ అయితేనే, అన్ఎయిడెడ్ లెక్చరర్స్ అయితేనే, అలాగే స్టూడెంట్స్ అయితేనే అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసిపోవడం వల్ల ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే కనుక వెంటనే అది మా దృష్టికి రావటం, దాని సొల్యూషన్ ఏంటని చెప్పేసి చూడటం, ఎటువంటి ఇబ్బందులు పడకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఆడపిల్లలకి రక్షణ ఎంత కరువైందో మనం అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్లు చూస్తున్నాం. అది బయటే కాదు, కొన్ని స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో వచ్చినటువంటి టీచర్స్, కరెస్పాండెంట్స్ కూడా ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ సమాజానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.